నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూమిపైకి దూసుకు వచ్చిన గ్రహశకలం, ఆందోళన వ్యక్తం చేసిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు. బీహార్లో మావోల దుశ్చర్య, 2 జేసీబీలతో సహా 6 వాహనాల దగ్ధం. 18 తర్వాత తుఫాన్ హెచ్చరిక, మళ్లీ భారీ వర్షాలు. అసభ్యకర పోస్టులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్, యూట్యూబర్లకు ఇక చుక్కలే, సోషల్ మీడియాపై ఉక్కుపాదం. సుప్రీంకోర్టుకు ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్ బృందం, జోరందుకున్న కల్తీ నెయ్యి దర్యాప్తు. భవన నిర్మాణ వ్యర్థాలతో వాకింగ్ ట్రాక్, తిరుపతి కాంట్రాక్టర్ల చేతి వాటం. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని వివరించింది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇవాళ మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు కాలంగి రిజర్వాయర్, అరణియార్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాజెక్టుల్లోనూ, డ్యాముల్లోనూ పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేరుకున్నాయి. ఇక ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మరిన్ని మార్పులకు అవకాశం ఉంటుంది. దీంతో ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండనుంది. శ్రీనివాసపురంలోని తుడా పార్కులో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్కు కాసుల వరంగా మారింది. తిరుపతి గ్రామీణ మండలం శ్రీనివాసపురంలోని తుడా పార్కులో చేపట్టిన వాకింగ్ బ్యాక్ ట్రాక్ పనులను గుత్తేదారులు భవన నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. గతంలో వాకింగ్ ట్రాక్ దెబ్బతిన్న నేపథ్యంలో స్థానికుల అభ్యర్థన మేరకు తుడా అధికారులు ట్రాక్ నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. దాదాపు 5 లక్షల వ్యయంతో పనులు పూర్తి చేసేందుకు ఒక గుత్తేదారునికి అప్పగించారు. అయితే వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టిన నేపథ్యంలో స్థానికులకు ఎంతో ఉపయోగపడుతుందని సంబరపడ్డారు. ఈ నేపథ్యంలో గుత్తేదారుడు నిర్మిస్తున్న తీరును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ట్రాక్ పాడవకుండా ఎర్రమట్టి కాంక్రీట్తో నిర్మించాల్సింది కాస్త భవన నిర్మాణ వ్యర్థాలతో నిర్మిస్తుండటంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇలా భవన నిర్మాణ వ్యర్థాలతో నిర్మించిన ట్రాక్లో నడవడం చాలా ప్రమాదభరితమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తుడా అధికారులు స్పందించి సదరు నిర్మాణ పనులపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీనివాసపురం దగ్గర నూతనంగా ఏర్పాటవుతున్నటువంటి తుడా పార్కు నిర్మాణంలో ఏమాత్రం కూడా నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. క్వాలిటీ పరంగా వినియోగించాల్సినటువంటి వెట్ మిక్స్ని, అదేవిధంగా తదితర సివిల్ సామాగ్రిని వాడకుండా ఈ బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్, ఇతరత్ర పనికి మాలినటువంటి చెత్త చెదారాలతో అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. దీనిపైన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా తుడా అధికారులు కూడా పర్యవేక్షించి అక్కడ జరుగుతున్నటువంటి ఈ నాణ్యత లేనటువంటి పనులను మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమయ్యేలాగా ఆ యొక్క కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకునేటువంటి విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రజలకు సౌకర్యార్థం ఆ వాకింగ్ అనేది, ట్రాక్ అనేది నిర్మించడం జరుగుతుంది. దాన్ని అత్యంత ప్రమాణాలతో మనం నిర్మించాల్సి వస్తుంది. సో మేము కూడా మా దృష్టికి వచ్చింది. దాన్ని దయచేసి చాలా నాణ్యతతో నిర్మించి ప్రజలకు సుందరీకరణ చేసి దాన్ని వాకింగ్ ట్రాక్ని అందుబాటులో తీసుకురావాల్సిందిగా జనసేన పార్టీ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకి టికెట్లు అమ్ముకున్నారు.
కాబట్టి ఈసారి అలా జరగకుండా జరగాలి అని చెప్పాడు. అయ్యా కిరణ్ రాయల్ గారు, దళారీ వ్యవస్థలోనే మీరొక యుగ పురుషులు. తిరుపతిలో ఏ వ్యక్తిని అడిగినా తమ వృత్తి ఏంటి, తమ వ్యాపారం ఏంటి అని తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి మీరు టికెట్లు అమ్ముకోవడం గురించి మాట్లాడడం నిన్న విన్న తిరుపతి పుర ప్రజలందరూ కూడా గొల్లుమని నవ్వుకుంటున్నారు. అసలు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అమ్మిన టికెట్లు, మీరు మీ పేరు మీద ఇచ్చిన సిఫార్సు లేఖలు లెక్కాపత్రం కూడా లేవని చెప్పి తిరుపతిలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అధికార పక్షంలో ఉండే వాళ్ళు పని చేయాల. ఈయన పని చేయకుండా ఎడుకొచ్చే పత్రికా సమావేశంలో కూర్చొని నా డిమాండ్ ఇది, మేము ఇది చేస్తున్నాం అని చెప్పి అధికారులు కోరడం అనేదే హాస్యాస్పదమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండుకొని ఆయన అయితే పోయి నేరుగా చైర్మన్ గారితోనో, లేదంటే పవన్ కళ్యాణ్ గారితోనో, లేదా చంద్రబాబు గారితోనో చర్చించి ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో చేస్తే సంతోషం ప్రజలందరికీ, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఆయన ఆ పని చేయకుండా మళ్ళీ వచ్చి మా మీద పని కట్టుకొని విమర్శలు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. దళారీ వ్యవస్థకి యుగ పురుషుడు ఎవరు తిరుపతిలో అంటే ప్రతి ఒక్కరు సమాధానం చెప్తారు. ఇంకా టికెట్ల విషయము అంటే ఇక్కడ టికెట్లు అంటే ఆయన చూస్తాను సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసు, ఇంకో ఏదో జైశ్యామ్ టికెట్లో లేదంటే వేలరామ్ టికెట్లో అనుకునేసి ఆ టికెట్ల గురించి ఆలోచిస్తారు ప్రజలు. అన్నా, ఇది వైకుంఠ ఏకాదశి పవిత్రమైనటువంటి శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారాన్ని ఆచితూచి మాట్లాడడం అనేది పద్ధతి. యాదవ నాయకులు రామచంద్ర యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రతిపాదించిన ప్రతి జిల్లాలోనూ సొంత డైరీ ఏర్పాటుకు తాము మద్దతు తెలుపుతున్నట్లు యాదవ సంఘ నాయకులు పేర్కొన్నారు. స్వచ్ఛమైనటువంటి గో ఆధారిత నెయ్యితో స్వామివారి లడ్డు ప్రసాదానికి ఇంకా స్వచ్ఛత తీసుకురావడానికి మీకు ఒక గొప్ప అవకాశంగా తెలియజేసుకుంటూ దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పి, తద్వారా 20 జిల్లాల్లో కనుక ఏర్పాటు చేస్తే 20 జిల్లాల్లో ఉండేటువంటి డైరీలకి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా గో ఆధారిత ఇంకా చాలా ఉత్పత్తులు, పేడ కానీ దాన్ని గంజనం అంటారు, వాటినన్నింటినీ కానీ రైతులకి వాటన్నిటికీ కూడా ఇస్తే మీకు పేరు ప్రఖ్యాతులే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో 22 అంకణాలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు మనది. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడికి అన్ని గోవులు ఇస్తూ ఒక యాదవ బిడ్డగా ఆయన ముందుకు వస్తున్నాడు. మీ అందరి సహకారం కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన వెంట నడుస్తాము. దైవ కార్యక్రమం ఇది. క్యాన్సర్ను ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స చేయించుకుంటే క్యాన్సర్ వ్యాధిని జయించగలరని టాటా క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పెన్మూడి ప్రశాంత్ తెలిపారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని వినాయక సాగర్లో వాకర్స్ సభ్యులకు క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ డాక్టర్ ప్రశాంత్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆర్కాడ్ కృష్ణ ప్రసాద్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన పెంచుకోవాలని వాకర్స్కి సూచించారు. చిన్న సమస్యలే కదా అని అలసత్వం వహిస్తే రానున్న రోజుల్లో క్యాన్సర్గా మారే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉందని, వ్యాధి మొదటి దశలోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చని అన్నారు. వ్యాధి ముదరక ముందే నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదిస్తే నివారించవచ్చని తెలిపారు. ఆ తర్వాత వాకర్స్కి వాళ్ళు అడిగిన సందేహాన్ని నివృత్తిపరుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వాళ్ళకి తెలియజేశారు. అంతేకాక హాస్పిటల్లో వచ్చే వాకర్స్కి తగిన జాగ్రత్తలు ఎక్కువగా తెలియజేసి వారికి కూడా ముందుండి సేవ చేస్తారని డాక్టర్ గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అంతా అవగాహన పెంపొందేందుకు డాక్టర్ గారికి మరియు టాటా క్యాన్సర్ డాక్టర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాకర్స్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఫౌండేషన్ ఫర్ యూత్ అడ్వాన్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీలలో కపిలతీర్థం వద్ద ఉన్న హోటల్ రాజ్ పార్క్ నందు జరిగే ఎడ్యుకేషన్ ఫెయిర్ను విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడాలని చెప్పి మేము ఒక 20 యూనివర్సిటీలను ఈరోజు ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్గా ఒకే వేదికపైకి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అన్ని రకాల కోర్సులు, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, పిహెచ్డి వరకు కూడా
కాలేజీల నుంచి నేరుగా ఎట్లాంటి కన్సల్టెంట్స్ మధ్యవర్తులు లేకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాల నుంచే ఫీ స్ట్రక్చరు, వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటున్నారో, అలాగే డిగ్రీ పూర్తి చేసుకోబోతున్నారో, హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. తెలుగు చిత్ర పరిశ్రమను విశ్వవ్యాప్తం చేసిన మహానటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసిన శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ సొసైటీ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను తిరుపతిలో నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. తిరుపతి అన్నమయ్య కూడలిలోని ఫిల్మ్ ఛాంబర్ సొసైటీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి ఆయన రాష్ట్రానికి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణం లేని మహా గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, రాముడు, భీముడు, రావణాసురుడు, శ్రీకృష్ణుడు వంటి వేషాల్లో ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న మహానటుడు, గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని స్మరించుకున్నారు. చిత్తూరు జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చిందని జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భీమారావు కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరు పార్టీల వారు వారి సమస్యలను రాజీపడి రాజమార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ వారధి లాంటిదన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ను జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చిందని జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. మరి సివిల్ కేసులో చూస్తే ఏది తీసుకుంటాయని తెలుసు. ఒకటి ప్రామిస్ నోట్ కేసులు కనబడుతున్నాయి మా దగ్గర, 2 కుటుంబ తగాదాలు కనబడుతున్నాయి, 3 ఆస్తి అపగా కనబడుతున్నాయి, కొనుక్కున్నవాడు అవతలవాడు అగ్రిమెంట్ రాసుకోకపోతే అది కనబడుతుంది. అంటే రకరకాల తగాదాలు. ఇందులో గుర్తు పెట్టుకుంటే ఆస్తి తగాదా కనబడుతుంది, కుటుంబ తగాదాలు. సివిల్ కేసు అంటే ఏం కనబడుతున్నాయంటే ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో సిట్ బృందం, సినీ నటి లావణ్య త్రిపాఠి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్, నటుడు నవీన్ చంద్ర దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం వీరు మీడియాతో మాట్లాడారు. అంటే కొంచెం గ్యాప్ పడింది, షూటింగ్స్ బిజీ ఉండడం వల్ల 2 years అయింది దర్శనం చేయకుండా. సో ఆయన పిలిచేశారు, వచ్చేసాను. అండ్ చాలా బాగా దర్శనం, చాలా హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా, శాంతంగా వెళ్తున్నాం. సో ఏడుకొండల వారికి, ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న అందరు భక్తులకి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా. నెక్స్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది January 10th. సో అది కూడా వేడుకున్నాం. ఆ సినిమా నిజంగా బాగా రిసీవ్ అవ్వాలి, ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని చెప్పి. సో ఇంకా వచ్చే నా ఫిల్మ్ 11 కొన్ని సినిమాలు రిలీజ్ కొన్నాం. సో ఆ విషయం కూడా దేవుడిని కోరుకోవడం జరిగింది. అండ్ ఆయన దయ ఉంటే అన్నీ నాకు అనుకూలంగా జరుగుతాయి అనుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఫిల్మ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల గాన మాధురి మనసు పరిమళించిన కార్యక్రమం 3 రోజుల పాటు తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్ సొసైటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఘంటసాల జయంతిని పురస్కరించుకొని తిరుపతి పుర ప్రజలకు అందరికీ కూడా చక్కటి పాటలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాము. ఘంటసాల గారి గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఒక్క భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా ఆయన పాటలు వింటూనే ఉంటారు. ఘంటసాల గారు వచ్చి తిరుపతిలో పాదయాత్ర చేసుకుంటూ కొండ మీదకు పోయి కొండ మీద వెంకటేశ్వర స్వామి దగ్గర ఆస్థాన గాయకులుగా చేరి ఎన్నో పాటలు పాడారు. అటువంటి గొప్ప వ్యక్తి కార్యక్రమాలను తిరుపతి ప్రజల కోసం తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఈ నెల 13, 14, 15 అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఘంటసాల జయంతి సందర్భంగా ప్రతి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం 2-3
సార్లుగా చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి విల్సన్ హెరాల్డ్ గారు, ఆయన ఘంటసాల గారి గురించి మా చైర్మన్ గారు చెప్పారు. ఆయన ఎంత బాగా పాడతారని అందరికీ తెలుసు. తిరుపతిలోని ప్రతి సంగీత ప్రియులందరికీ తెలిసిన విషయమే. ఆయన కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి. అందువల్ల తిరుపతిలో ఉన్న పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు అన్నమాచార్య కళామందిరం ప్రాజెక్టు డైరెక్టర్ కోకిల తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస తిరుప్పావై ప్రవచనములు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ నిర్వహిస్తున్నారని అన్నారు. డిసెంబర్ 17 నుంచి జనవరి 13 వరకు జరిగే కార్యక్రమాలకు తిరుపతి నగరవాసులు విచ్చేసి దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ కోకిల కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై ప్రవచనములు ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు అన్నమాచార్య కళామందిరం నందు వాసురాల యొక్క విశిష్టతను గురించి చక్కగా వివరించబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం భోగి పండుగ రోజు గోదా కళ్యాణంతో ముగుస్తుంది. ఓం నమో వెంకటేశాయ. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు ప్రత్యేక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్జి సురేంద్ర నాయుడు తెలిపారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఎస్జి సురేంద్ర నాయుడు మాట్లాడుతూ ఇంధన పొదుపు భావి తరాలకు ఎంతో అవసరమని, రాబో తరాల వారిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు చేయడం ఎంతో అవసరమని తెలిపారు. నేటి తరం వారు 5 స్టార్ రేటెడ్ గృహోపకరణాలతో కరెంటు బిల్లు ఆదా చేయవచ్చని తెలిపారు. వీటి వాడకం ద్వారా 30% పైగా కరెంటు బిల్లును పొదుపు చేయవచ్చని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అలాగే ఎనర్జీ ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది, ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కూల్స్లో రిటర్న్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, అలాగే ఎలక్ట్యూషన్ కాంపిటీషన్, అంటే స్టూడెంట్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఈ ఎనర్జీ సేవ్ చేయడం ఎలా అనే దాని మీద వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళని ఇప్పటి నుంచి కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ ద్వారా కూడా స్కూల్స్లో కూడా ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఈ నెల 16 నుండి ప్రదర్శించనున్న పడమటి గాలి నాటకానికి తిరుపతి ప్రజలు పెద్ద ఎత్తున వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఇబ్బందులు పడుతూ మానసికంగా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి నేటి సమాజంలో పడమటి గాలి అనే నాటక ప్రదర్శనని తిరుపతి పట్టణంలో మహతి ఆడిటోరియంలో 16వ తారీఖు నాడు ప్రదర్శించబోతున్నారు. ఈ నాటక ప్రదర్శనకు తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని చూసి ఆదరించి ఆ నాటక ప్రదర్శన వాళ్ళని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మన సమాజం పైన ఉంది. కొంతమంది యువత కూడా, చదువుకున్న యువత కూడా వ్యవసాయం చేసేదానికి మొగ్గు చూపుతారనేసి ఒక సదుద్దేశంతో ఈ నాటకాన్ని ప్రదర్శన చేస్తున్నారు. ఇది 25 సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా 150 సార్లు ప్రదర్శించడమే కాకుండా మన మహతిలో ఈరోజు సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి అందరూ రావాలనేసి, బడుగు బలహీన వర్గాలు, రైతులు, రైతు కూలీలు అందరూ రావాలనేసి బీసీ సంఘర్షణ సమితి అందరినీ కోరుతున్నది. నవభారత నిర్మాణానికి యువత కట్టుబడి ఉండాలని, విద్యార్థుల్లో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసి లక్ష్య సాధన వైపు పరుగులు తీసే విధంగా యువతల్లో దాగి ఉన్న స్ఫూర్తిని సమాజానికి పరిచయం చేసేందుకు శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ఇంపాక్ట్ సభ్యురాలు తాసునిసా బేగం తెలిపారు. నవభారత నిర్మాణానికి ఖచ్చితంగా సమాజ సేవ చేయడానికి స్పీకర్స్, ట్రైనర్స్ అవసరం ఉంది. ముఖ్యంగా పాఠశాలలో ఈ ట్రైనింగ్ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా సేవాభావంతో ఇంపాక్ట్ ట్రైనర్స్ అక్కడ పిల్లలందరికీ కూడా ఎన్నో విషయాల మీద అవగాహన, అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాము. సో ఇలాంటి కార్యక్రమాలు స్వంత వ్యక్తిత్వ వికాసానికే కాకుండా వాళ్ళు ప్రొఫెషనల్ పరంగా ఎదగడానికి, వాళ్ళు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి, ఎన్నో విషయాలలో వాళ్ళ యొక్క జీవిత నైపుణ్యతల్ని సాధించడానికి లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకొని ఆనందంగా, ఆరోగ్యంగా
మానసికంగా ఎంతో ఆహ్లాదంగా జీవించే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలరని మనవి చేస్తున్నాను. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికితీసి వాళ్ళని మంచి స్పీకర్స్గా, మంచి ట్రైనర్స్గా తయారు చేయడం కోసమని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కృషి చేస్తోంది. ఆ కృషిలో భాగంగా మేము రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పట్టణాల్లో ట్రైనర్స్ బ్యాచ్లు నిర్వహిస్తున్నాం. ఈ కోర్సు కంప్లీట్గా ఉచితంగా ఉంటాం. నిరుద్యోగ యువకులు, స్వయం ఉపాధి చూసుకుంటున్న వాళ్ళు, సేల్స్ రంగంలో ఉన్నవాళ్ళు తమ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ కోర్సులో తప్పనిసరిగా చేరచ్చు. ఇక్కడ మా లోకల్ కోఆర్డినేటర్స్ రతన్ శేఖర్, డాక్టర్ శ్రీధర్ విఠలం వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్నారు. నా పేరు నండూరు సుబ్బారావు, విజయవాడ నుంచి వచ్చాను. పైలట్ ఫ్యాకల్టీగా ఇవాళ ఇక్కడ 2 ఆఫ్లైన్ సెషన్స్ రామిల్ గెస్ట్ లైన్ హోటల్లో నిర్వహిస్తున్నాం. ఈ 2 రోజులు తిరుపతిలో జరిగేటటువంటి శిక్షణలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి శిక్షకులు అనేక విషయాలు నేర్చుకొని వాళ్ళు సమాజానికి సేవ చేయడానికి, నవభారత నిర్మాణంలో వాళ్ళు పాలుపంచుకోవడం కోసం కృషి చేస్తున్నారు. అలాగే ఎవరైతే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తులో సెట్ చేయాలి అనేటటువంటి దృక్పథం కలిగి ఉన్నారో, సమాజానికి సమయం అందించేటటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇక్కడ మాకున్నటువంటి రీజనల్ ప్రెసిడెంట్ రత్నశేఖర్ గారు గారిని, అలాగే శ్రీధర్ విఠలం గారిని, అలాగే సహస్నిసా బేగం గారిని కలిసి మీరు శిక్షణ తీసుకోవచ్చు. మీరు మీ జీవితంలో ఎదుగుతూనే మీ లక్ష్య సాధన చేరుకొని సమాజానికి ఎంతో కొంత సమయం కానీ లేదా మీకున్నటువంటి జ్ఞాన నైపుణ్యాలను అందించి సమాజ వృద్ధిలో పాలుపంచుకుంటారని ఆశిస్తూ, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసిన సిబిఐ నేతృత్వంలో సిట్ బృందం ప్రాథమిక నివేదికను ఆన్లైన్లో సుప్రీంకోర్టు బెంచ్కు సమర్పించినట్లు తెలుస్తోంది. స్వచ్ఛమైనటువంటి గో ఆధారిత నెయ్యితో స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఇంకా స్వచ్ఛత తీసుకురావడానికి మీకు ఒక గొప్ప అవకాశంగా తెలియజేసుకుంటూ దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పి, తద్వారా 20 జిల్లాల్లో కనుక ఏర్పాటు చేస్తే 20 జిల్లాల్లో ఉండేటువంటి డైరీలకి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా గో ఆధారిత ఇంకా చాలా ఉత్పత్తులు, పేడ కానీ దాన్ని గంజనం అంటారు, వాటినన్నింటినీ కానీ రైతులకి వాటన్నిటికీ కూడా ఇస్తే మీకు పేరు ప్రఖ్యాతులే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో 22 అంకణాలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు మనది. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడికి అన్ని గోవులు ఇస్తూ ఒక యాదవ బిడ్డగా ఆయన ముందుకు వస్తున్నాడు. మీ అందరి సహకారం కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన వెంట నడుస్తాము. దైవ కార్యక్రమం ఇది. బీహార్లోని ఆర్వాల్లో ఓ నిర్మాణ సంస్థపై దాడి జరిగింది. మఖమల్పూర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద పార్కు చేసిన రోడ్డు నిర్మాణపు సంస్థ వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కొంతమంది పెట్రోల్ పంపు వద్దకు చేరుకొని రోడ్డు రోలర్, 2 జేసీబీలు, 2 ట్రాక్టర్లతో కూడిన ట్యాంకర్లను తగలబెట్టారు. ఈ క్రమంలో రోడ్డు రోలర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. జేసీబీ కూడా చాలా దెబ్బతింది. హైవేపై ట్రాక్టర్ టైర్లను తగలబెట్టారు. ఇది నక్సలైట్ల పని అని జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా 2 రోజుల క్రితం లెవీ విధించాలని కోరుతూ రెడ్ కరపత్రం వేశారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే కర్పి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఉమేష్ యాదవ్ అర్ధరాత్రి పెట్రోల్ పంపు వద్దకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కృతిక్ కమల్ కూడా రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముసుగులు ధరించిన ముష్కరులు రాత్రి వచ్చి వాహనాలకు నిప్పు పెట్టి వెళ్లారని సిబ్బంది తెలిపారు. అయితే 2 రోజుల క్రితం ఎర్ర పెన్నుతో లెవీ వసూలు చేయాలని లేఖ రాశారు. నక్సలైట్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇది నక్సలైట్లు చేసింది కాదని పోలీసులు కొట్టిపారేశారు. ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చిన ఈ గ్రహశకలాన్ని చూసి రష్యాలోని యకుతియా ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఆ గ్రహశకలం చిన్నది కావడం, రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణంలోనే అది మండిపోవడంతో కాసేపు మెరుపులు మెరిశాయి. రష్యా కాలమానం ప్రకారం రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ గ్రహశకలం భూమిని తాకింది. భూ వాతావరణంలోనికి ప్రవేశించిన తర్వాత గ్రహశకలానికి నిప్పంటుకుంది. భగభగ మండుతూ ముక్కలుగా విడిపోయి భూమిపై పడింది. యకుతియా ప్రాంతం భూమిపై అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటి. దీంతో ఆ పరిసరాల్లో -38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ఘటనతో భూమి సమీపంలో అంతరిక్షంలో తిరుగుతున్న శకలాలపైన ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,930 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,140 రూపాయలు. 1 కేజీ వెండి ధర 91,800 రూపాయలు. 1 గ్రామ్ రీటైల్ వెండి ధర 94 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమిపైకి దూసుకు వచ్చిన గ్రహశకలం ఆందోళన వ్యక్తం చేసిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు. బీహార్లో మావోల దుశ్చర్య 2 జేసీబీలతో సహా 6 వాహనాల దగ్ధం. 18 తర్వాత తుఫాన్ హెచ్చరిక, మళ్లీ భారీ వర్షాలు. అసభ్యకర పోస్టులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్. యూట్యూబర్లకు ఇక చుక్కలే, సోషల్ మీడియాపై ఉక్కుపాదం. సుప్రీంకోర్టుకు ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్ బృందం, జోరందుకున్న కల్తీ నెయ్యి దర్యాప్తు. భవన నిర్మాణ వ్యర్థాలతో వాకింగ్ ట్రాక్, తిరుపతి కాంట్రాక్టర్ల చేతి వాటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.